ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. వేకోజామున బెరయ చిరు సందేశం. ముందుగా విశ్వాసానికి సంబంధించిన ఒక పద్యాన్ని ఆలపించుకుందాము. ఆకాశ పక్షుల నటజూడ ఎప్పుడు కోయవు విత్తవు కూర్చుకొనవు, అయినను పరలోక అధిపతి వాటిని పోషించుచుండెగా పుడమిలోన. పుడమినంత మనకై ప్రియముతో నిచ్చెగా, సేద్యముగను మార్చి సేవ చేయ చింతలేల మనకు శ్రీయేసుడుండగా. సాగిపోవుడిలను సంఘమందు ఆవగింజ ఎంత అభిమానమేసుపై యున్న చాలు నీకు అన్ని కలుగు. దైవ మాటలన్నీ ధరలోన ఫలించే నదియే దైవ క్రమము నది కులారా. ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. మీకు అసాధ్యమైనది ఏదీ నుండదని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వాక్కులు యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు. ఆయన వెంట ఉంటూ, ఆయన అద్భుత కార్యాలన్నీ చూస్తూ, ఆయన యందలి విశ్వాసము నిలపక, చిన్న చిన్న విషయాల్లో కూడా వారు పడిపోతూ, వారికి ఉన్నటువంటి ఒక చిన్న ప్రశ్న, దయ్యం పట్టిన ఒక వ్యక్తిని ఎలగొట్టలేక ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ దయ్యాన్ని ఎలగొట్టిన తర్వాత వారు ఆయన అడుగుతారు, అయ్యా మేము ఎందుకు ఎలగొట్టలేకపోయామని. మీ దగ్గర విశ్వాసం లేదని చెప్తాడు. మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే ఈ కొండ ఇక్కడి నుంచి అక్కడికి పో అంటే పోతుందని చెప్తాడు. ఆ మాటలు వారి హృదయాలలో బలంగా నాటుకున్నాయి. యేసుప్రభు వారు ఆరోహణమైన తర్వాత అంత బలీయమైనటువంటి అద్భుత కార్యాలు తన శిష్యులు కూడా చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈనాడు మనం కూడా దేవుని యొక్క పనిలో సంపూర్ణమైన విశ్వాసం కలిగి సాగిపోవాలి. ఆవగింజంత విశ్వాసం మనకు కూడా కలిగినట్లయితే దేవుని పనిని మనం గొప్పగా చేయగలం. ఆకాశ పక్షులను చూడండి అంటాడు దేవుడే. అవి చక్కగా పోషించబడుతున్నాయి కదా. దేవుడు మిమ్మల్ని కూడా అలాగే పోషిస్తాడు. మీ ప్రతి అవసరత కళ్ళు తీరుస్తాడు. అయితే మీకు దేవునిపై విశ్వాసం ఉండాలని తెలియజెప్పేటువంటి మాటలు. మీ చింత యావత్తు నా మీద వేయుడి అంటాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి అంటాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికే వారంగా ఉన్నట్లయితే మన చేత దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేయిస్తాడు. అటు విశ్వాసం మనమందరం కలిగి ఉందాం గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకు వేలాది వందనాలు. అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, నీకు వేలాది వందనాలు. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వమును సృష్టించి ఏకరీతిగా పరిపాలిస్తున్న గొప్ప దయగల రక్షక, నీకు స్తోత్రములు. అయ్యా, మా జీవితంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని నింపండి. నీ సేవలో సాగడానికి సహాయం చేయండి. మేము కూడా నీ కార్యాలను అద్భుతంగా ప్రజల మధ్యకు తీసుకొని వెళ్ళడానికి నీ కృప అనుగ్రహించి నడిపించమని, ఈ దినమంతా మమ్మల్ని కాపాడమని, నీ మహిమ కొరకు నిలబెట్టుకోమని, మా ప్రతి అవసరత అక్కర్లు తీర్చుమని వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.